కాకతీయ రాజులు 13వ శతాబ్దం అంటే కాకతీయ రాజుల అంతే కదా! సమయం. హ్మ్. కాకతీయ రాజులు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయడానికి వెళ్తారు. హ్మ్. పన్నులు వసూలు చేయడానికి వెళ్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అడవి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళము. మాకేమి అంతే కదా! వ్యవసాయము, వృత్తులు ఇంకేం లేవు. హ్మ్. అడవే మా తల్లి. హ్మ్. మమ్మల్ని కాపాడుతున్నది అడవి. మా దగ్గర బంగారాలు ఇవన్నీ ఏముండవు. హ్మ్. సొమ్ములు, బంగారాలు ఇవన్నీ ఏముండవు. అడవి తల్లి మీద మేము బ్రతుకుతున్నాం. మీకు పన్నులు ఏ విధంగా కట్టగలం అని అంటారు. హ్మ్. నువ్వు అయన్నీ మాకు తెలీదు. నువ్వేమైనా సరే, మీరేమైనా సరే పన్నులు కట్టాలా అని చెప్పి హ్మ్. కాకతీయ రాజులు సైన్యాన్ని పంపిస్తారు. సైన్యంతో భయంకరంగా పోరాడతారు అందరూ. అప్పుడు హ్మ్. 1,00,000 సైన్యాన్ని, గిరిజన సైన్యాన్ని, 1,00,000 సైన్యాన్ని ఏకత్రితం చేస్తుందామె. అద్భుతం. కాకతీయ రాజులు హ్మ్. వాళ్ళకి గుర్రాలు, ఏనుగులు అండ్ వెపన్స్. హ్మ్. వెపన్స్ ఉంటాయి అనేక కదా! రకాల హ్మ్. అంటే ఫుల్లీ ఎక్విప్డ్. యెస్. దీస్ పీపుల్ ఆర్ గిరిజనులు హ్మ్. ఏమీ లేరు. అయినా సరే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జాతి అది. పోదాం పోదాం మేడారు జాతర చూసి